సో ఎప్పుడైతే షెడ్యూల్ సిస్టమ్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక ప్రాజెక్ట్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక ప్రాజెక్ట్ ఉండటం స్టార్ట్ అయ్యిందో, ఈ బెంగుళూరు నుంచి ఆర్టిస్ట్‌లను తీసుకొస్తూ వాళ్ళకి ఇలాగ మధ్యలో గ్యాప్స్ ఇస్తే వాళ్ళతో ఇబ్బందవుతుంది. ఒక షెడ్యూల్‌గా పెట్టుకుంటే వాళ్ళని ఒకసారి పిలిపించొచ్చు, షూట్ చేసేసుకొని పంపించేసేయొచ్చు అన్న ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పటి నుండి ఆర్టిస్ట్‌లకి నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గిపోయినాయి. సో యూ కెనాట్ డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఒక మాట మాక్సిమం ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తేనే అది అడ్జస్ట్ చేయడం కష్టమైపోతుంది. బెంగుళూరు వాళ్ళు అన్నావు కాబట్టి ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఫేస్ వాల్యూ అయిపోయింది, ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతున్నాడు, వద్దు ఈ ఆర్టిస్ట్, ఇంకొక యాక్టర్ని పెడదామంటే ఆప్షనల్గా ఎక్కువ మంది దొరకరు కాబట్టి వేరే ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే తెలుగు హీరోస్ కన్నా కూడా కన్నడ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు సీరియల్స్లో. ఎలా చూడొచ్చు దాన్ని? మీరు అన్నారు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా తగ్గిపోతున్నాయి, ఆపర్చునిటీస్ లేవు. సో ఇక్కడేదో ఆపర్చునిటీ ఉందని చెప్పేసి వాడు చాలా చాలా ఇల్లులు కొంటాం, కార్లు కొంటాం, ఈఎంఐలు చాలా ఉంటాయి. బట్ దాన్ని నమ్మి దీన్ని ఇంత చేసుకున్నాడు లైఫ్‌లో. ఒక్కసారిగా బెంగుళూరోళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ కబ్జా చేసేసారు. ఏంటి తెలుగు వాళ్ళ పరిస్థితి ఆ టైంలో అన్నప్పుడు మీరందరూ కలిసి పోరాడారా? లేదు. ఎవరు కూడా ఫైట్ చేయలేదు. అది ఫైట్ చేయడం ఫైట్ చేస్తే ఉన్న ఆపర్చునిటీస్ కూడా పోతాయేమో అని ఒక భయం. అంతేనా? బేసికల్లీ ఒకటి చెప్తాను. సో యాక్టర్ లైఫ్ ఈజ్ ఎ ఫ్రీలాన్స్ లైఫ్. సో మీడియా ఇండస్ట్రీలో ఎవరిదైనా సరే ఒక పర్మనెంట్ జాబ్ కాదు. ఇక్కడ వి ప్రిపేర్డ్ దట్ ఇట్స్ అన్ అన్సర్టైన్ ఫీల్డ్. ఓకే, అన్సర్టైన్ ఫీల్డ్ లో మన అదృష్టం చెక్ చేసుకోవడానికి వస్తున్నాం. ఇక్కడ ఎవడో కూడా నిన్ను ఉద్ధరించేస్తాను అని చెప్పి బోర్డు పెట్టుకొని కూర్చోలేదు. మనం మన మీద వర్కౌట్ చేసుకోవాలి. సో బెంగళూరులో ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు అంటే అది ఛానల్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఈ క్యారెక్టర్ లుక్ ఇలా ఉండాలి, అటైర్ ఇలా ఉండాలి, ఇలా. సో అలాంటి లుక్, అలాంటి అటైర్ ఒక పర్సన్కి ఇక్కడే హైదరాబాద్ నుండి ఉన్నవాడికో లేదంటే ఆంధ్ర తెలుగు ఉన్నవాడికో ఉంటే వీడినే క్యాస్ట్ చేయడానికి చూస్తాడు. బట్ వీడిని క్యాస్ట్ చేయడానికి వాడు ప్రయత్నించినప్పుడు వీడు అవైలబుల్ ఉండాలి కదా. ఇది కరెక్ట్ ఆన్సర్ కదని అందరికి తెలుసు. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. అటైర్ కోసం బెంగళూరు నుంచి హీరోలను పిలిపిస్తున్నారు, తెలుగులో దొరకలేదు అనేది ఒక అది ఆన్సర్ అవుతుంది. అదే చెప్తున్నాను రోషన్, అది పర్స్పెక్టివ్. ఇప్పుడు నీ పర్స్పెక్టివ్ లో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అని 90% లేదా కన్నడ వాళ్ళు? 90% ఉన్నారు. డెఫినెట్ గా డామినెన్స్ నడుస్తుంది. బట్